జ్ఞానంతో విపత్తు వస్తుందని చెప్పిండు. విపత్తు అంటే పైసలు, డబ్బు వస్తుందని చెప్పిండు. డబ్బుతోటే విలువ వస్తుంది, అప్పుడే ఒక సామాజిక న్యాయం వస్తుందని చెప్పిండు. మీరు అక్కడ శివాజీని పెట్టుకున్న సంతోషం. మీరు ఏమనుకుంటున్నారు? శివాజీ అంటే ఓ హిందూ రాజు అనుకుంటున్నారు. శివాజీ ఒక బహుజన రాజు, ఒక బహుజన రాజు. ఎందుకు ఎక్కినా శివాజీ రాజ్యం వెళితే శివాజీ పట్టాభిషేకం రోజు బాపని పంతులు వచ్చి బొట్టు పెట్టమంటే వాడు ఈ అరికాలతో బొట్టు పెడతారు. ఈ అరికాలతో ఇది చరిత్ర, ఇది చరిత్ర తెలవకుండా శివాజీ మావాడు, శివాజీ హిందూ. మరి మేమెవరం? మేము హిందువులం కాదా? మేము మీ బంధువులం కాదా? మేము నిజంగానే హిందువులం అయితే బంధువులం అయితే ఈ ఊళ్ళో హనుమాన్ గుడిలో ఎందుకు మాకు ప్రవేశం లేదు? సమాధానం చెప్పాలి మీరు. ఈ ఊర్లో హనుమాన్ గుడిలోకి పోయినప్పుడు కదా మాకు దేవుడు అంటే కదా, దేవుడికి కులం ఎక్కడ ఉంది, దేవుడికి భద్రం ఎక్కడ ఉంది? నేను అదే అన్న అడిగిన, అన్న హనుమాన్ గుడికి పోతామంటే ఆ పనికాని గుడికి పోయి పంచాయతీకి నాకు నేను నా మనమడు గుడితే పోయి గజ్వేల్లో మంచిగా పండుగ చేసిన పునోడి కూడా పోయినా. ఆర్థిక శాఖ మాజీ మినిస్టర్ గారు హరీష్ రావు గారు, అదేవిధంగా మన ఎమ్మెల్సీ డాక్టర్ గారు, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ సంవత్సర జయంతి సందర్భంగా మనం భీపాలి గ్రామంలో అంబేద్కర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అయ్యా దళితులకు రాజ్యాంగం వచ్చింది అనుకున్న రాజ్యాంగం రాలేదు. ఈ రోజు వరకు కూడా దళితులు వివక్షతనే ఉన్నారు. గ్రామాలలో కానీ, రాజకీయంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ప్రభుత్వ శాఖలో కానీ ప్రతి దాంట్లో కూడా వివక్ష గురవుతూనే ఉన్నారు. ఎందుకంటే ఎందుకంటే చూస్తే కూడా చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా దళితులు వివక్ష గురవుతున్నారు. 1982లో కోట విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన దళిత ఎమ్మెల్యేలు శాసనసభలో మా దళితులు గ్రామాలలో చాలా వివక్షకు గురవుతున్నారు, అంటరానితనానికి గురవుతున్నారు, వాళ్ళకి కొంచెం స్వేచ్ఛ ఇవ్వాలి, కనీసం దేవాలయానికి పోయి మొక్కుకున్నటువంటి స్వేచ్ఛ కూడా దళితులకు లేదని చెప్పి ఆనాడు ఒక అంశం లేవనెత్తే ఆ రోజున ప్రభుత్వము చూద్దాం లేదని. అదే 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత 85లో మళ్ళీ ఈ అంశాన్ని ఈ దళిత ఎమ్మెల్యే అప్పుడు ఇలా రిజర్వేషన్లు అంటారు, పెద్ద మంత్రులు అంటారు రిజర్వేషన్లు మీ అంబేద్కర్ గారు అని. మా అంబేద్కర్ గారు కాదు, అందరికీ అంబేద్కర్ కాదు. ఎలా ఓసీలలో మహిళలకు పదవులు వస్తున్నాయంటే, వాళ్ళకి రిజర్వేషన్లు వస్తున్నాయంటే, బీసీలలో వస్తున్నాయంటే ఎక్కడికి వెళ్ళి అంబేద్కర్ గారు ఇలా బీసీ మేము బీసీ ఎమ్మెల్యే ఎక్కడ అంటున్నారు, ఎక్కడి నుంచి అవుతారు? అంబేద్కర్ గారు పెట్టండి, అంబేద్కర్ పెట్టిన తీర్మానం అది. ఆయన రాజ్యాంగం రాసినాడే చెప్పాడు, మాకు సమానత్వం కావాలి, అండరానితనం పోవాలి, మేము అందరిలో తిరగాలి, అందరిలో కూర్చోవాలి అనే సమానత్వానికి కొట్లాడినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ తెలంగాణ రాష్ట్ర సిద్దిపేట జిల్లాకు తగ్గింది మన తప్పుడు ఎరువుల శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు మా మాజీ సర్పంచ్ పెద్దలు జనార్దన్ రెడ్డి గారి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ నమస్కారం. గిరిపల్లికి ఒక ప్రత్యేకత ఉంది, కులంతో సంబంధం లేదు, అక్క బావ బాగున్నారా అని చాలా ప్రేమగా అందరూ కూడా వరుసలు కలుపుకుంటూ కలిసి బతికే గ్రామం గిరిపల్లి గ్రామం. అందుకే ఈ గిరిపల్లి గ్రామాన్ని గతంలో కేసీఆర్ గారు చెప్తే గడ ఆధ్వర్యంలో మా జనార్దన్ రెడ్డి నాయకత్వంలో దత్తత తీసుకొని ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది గ్రామం. వీరులో ఒక విగ్రహం ఆవిష్కరించిన, మధ్యాహ్నం సిద్దిపేట ఒకటైంది, పెద్దకోడు రోడ్లు ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇది ఆలోచన. అంబేద్కర్ గారి మీద ఇక్కడ అందరికీ ప్రేమ ఉంది. నర్సులు మాట్లాడుతూ అంబేద్కర్ అందరి వాడు మొదటి వాడు కాదు అన్నాడు. అమ్మాయికి ఆయన అందరి వాడు. అంబేద్కర్ దీక్ష ఆనాడు రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగంలో ఒక విషయం రాశాడు అంబేద్కర్, మెజారిటీ ఒప్పుకోకపోయినా, మెజారిటీ కాదన్నా కూడా కొత్త రాష్ట్రం ఏర్పడాలి, మెజారిటీ ఒప్పుకుంటేనే రాష్ట్రం అంటే మైనారిటీగా ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు రాష్ట్రం ఏర్పడదు. దానికి రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీలో
తీర్మానం అవసరం లేదు అనేటువంటి మాట చాలా ముందు చూపుతూ అంబేద్కర్ గారు రాశారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు 175, తెలంగాణ ఎమ్మెల్యేలు 119. మరి అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందా? బిల్లు పాస్ కాదు, తెలంగాణ ఏర్పడదు. కానీ అంబేద్కర్ గారు ఆనాడు ముందు చూపుతో అసెంబ్లీలో బిల్లు పాస్ అయినా పాస్ కాకపోయినా మెజారిటీతో సంబంధం లేకుండా కొత్త రాష్ట్రాలు ఏర్పడొచ్చు అని ఆ రోజు ఆయన ఆర్టికల్ 3లో పొందుపరిచింది కనుకనే ఇలా మాట్లాడారు. అందుకే కేసీఆర్ గారు తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంగా ఇలా భారతదేశానికి మన అంబేద్కర్ గారు ఇలా రాజ్యాంగం రూపంలో వెలుగు తెచ్చినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఈ రాజ్యాంగం రూపంలో వెలుగు తెచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగం నీడలో మన ప్రాంతానికి తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం తెచ్చినటువంటి మరొక చంద్రుడు ఎవరు అంటే అది కేసీఆర్. రాజ్యాంగం నీడలో ఈ ప్రాంతానికి స్వాతంత్రం తెచ్చిన చంద్రుడు కేసీఆర్. ఈ దేశానికి రాజ్యాంగం రూపంలో ఒక సూర్యుడిని అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ అంబేద్కర్ గారు ఒక విషయం బాగా చెప్పేవారు, చదువు అనేది చాలా ముఖ్యము, విద్య లేకపోతే వివక్ష కొనసాగుతుంది, వివక్ష రూపుమాపాలంటే విద్య అవసరము, అందుకే చదవండి, బోధించండి, సమీకరించండి, పోరాడండి అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. అంబేద్కర్ ఎంత కష్టపడి చదివిండు. ఆ రోజు చీకట్లో గుడ్డి దీపాలు పెట్టుకొని చదువుకున్నాడు. ఎంతో కష్టపడి అమెరికా పోయి ప్రతిష్టాత్మకమైన కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నాడు, లండన్లో చదువుకున్నాడు. ఆయన చదివిన చదువుకు చాలా పెద్ద ఉద్యోగం దొరుకుతుంది అక్కడనే. కానీ నా చదువు నా కోసం కాదు, చీకట్లో ఉన్న నా జాతిని వెలుగులోకి తేవడానికి నా చదువును అంకితం చేస్తున్నా అని చెప్పి ఈ బడుగు బలహీన వర్గాల కోసం, ఈ దేశం కోసం పనిచేసేటువంటి మహనీయులు అంబేద్కర్ గారు. బాధ కలిగేది ఏంటంటే అంత గొప్ప అంబేద్కర్ను అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ, అంత గొప్ప అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్ పార్టీ, అంత గొప్ప అంబేద్కర్కు కనీసం భారతరత్న కూడా ఇవ్వలేదు. భారతరత్నకు అంబేద్కర్ కంటే అర్హుడు ఇంకొకరు ఈ దేశంలో ఉంటారా? ఆయనకు భారతరత్న కూడా ఇవ్వలేదు. 1990లో విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్నను ఇవ్వడం జరిగింది. ఇలా ఆ రకంగా అయినా అంబేద్కర్ చాలా ఓపిక, ఎన్ని అవమానాలు ఎదురైనా నా జాతి కోసం, నా దేశం కోసం, నా ప్రజల కోసం అని వాటన్నిటినీ ఓర్పుతో సహిస్తూ ఆయన ముందుకు సాగినటువంటి మరి అదేవిధంగా అనేక విషయాలు అన్ని ఎన్నో చెప్తారు. ఈ రకంగా ఎస్సీలకు నేను మన అసెంబ్లీలో కూడా అడిగితే మీరందరూ చూశారు లేదు, బట్టి విక్రమార్క గారు బడ్జెట్ లో ఏం చెప్పిందంటే ఎస్సీ ఎస్టీలు ఇల్లు కట్టుకుంటే 1 లక్ష రూపాయలు, ఖాళీలో పెళ్లి పెట్టుకుంటే 1 లక్ష రూపాయలు ఇచ్చింది కళ్యాణ లక్ష్మి. ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? కేసీఆర్ లక్ష్మి ఇట్లుండి మేము అతిక తులం కలుపుతాం దాన్ని, తులం బంగారం కల్పిస్తామన్నారు. ఇచ్చిందా? ఇయ్యలే కానీ బంగారం ధర మాత్రం 96,000 కట్టింది. ఇంకింత జరుగుతుంది. అంటే ఈ రకంగా ఎన్నో విషయాలు చెప్పింది. ముఖ్యంగా ఎస్సీ సప్లై అమలు చేయక ఈసారి బడ్జెట్ లో 40% నిధులు ల్యాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక విషయాన్ని మీరు బాగా గమనించాలి. కేసీఆర్ గారు ఉండగా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం జీవో నంబర్ 55 అమల్లో ఉంది. రేవంత్ రెడ్డి వచ్చినాక జీవో 55 రద్దు చేసి 29 జీవో తెచ్చింది. మీరు చూడండి, గూగుల్లో కొట్టేది, నేను అసెంబ్లీలో మాట్లాడాను. జీవో 55 ఏం చెప్తుందంటే 100 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, మొదటి 50 ఉద్యోగాలు మెరిట్. అది ఎవరైనా రాని, ఓసీలు రాని, బీసీలు రాని, ఎస్సీలు రాని, ఎస్టీలు రాని, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే మొదటి 50 ఉద్యోగాలు వాళ్ళకి పోతాయి. తర్వాత 50 రిజర్వేషన్, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, మిగతాది బీసీలకు ఇవ్వాలి. ఆ మిగతా 50కి 50 రిజర్వేషన్ ప్రకారంగా ఇవ్వాలి.
ఇది కేసీఆర్ ఉన్నప్పుడు అమలైంది. అది జీవో నంబర్ 55. రేవంత్ రెడ్డి రాగానే ఆ జీవో 55 రద్దు చేసి జీవో నంబర్ 29 తెచ్చింది. ఏంటి 29 ఉన్న సూత్రం? ఇప్పుడు మా ఇరవై చెప్పినట్టు తమ్ముడు బాగా చదువుకున్నాడు, బ్రహ్మాండమైన గ్రూప్ ఉద్యోగం కొట్టిందనుకో, టాప్ 10 లో ఉన్నాడు. టాప్ 10 లో ఉంటే అది మెరిట్ కోటాలో పోవాలనే వద్దా? కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు, మొదటి 50లో ఒక 5 ఎస్సీలకు ఉద్యోగం వచ్చింది, మీ ఎస్సీలకు 100 పదాలు రావాలి కదా, పదాలకి 5 తీసేట 11 పెట్టిందా అంటే ఇప్పుడు 5 నౌకర్లు పోయినట్టే కదా. అబ్బాయి బాగా చదువుకున్నాడు, బ్రహ్మాండంగా మెరిట్ ఉద్యోగం కొడితే ఇది ఎస్సీ కోటాలో ఎంత వెళ్తావు? అది ఓపెన్ కాంపిటీషన్, అది ఓసీ కోటా కాదు, అది ఓపెన్ కాంపిటీషన్. ఓపెన్ కాంపిటీషన్ లో ఎవరైనా రావచ్చు, బీసీ రావచ్చు, ఎస్సీ రావచ్చు, ఎస్టీ రావచ్చు, ఓసీ రావచ్చు. కానీ ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చిన ఆ 4 ఉద్యోగాలను కూడా లెక్కగట్టి మీకు వచ్చే 17లో ఈ 4 తీస్తా 11 ఇస్తా అంటుంది. ఇది ఎక్కడ న్యాయం? దయచేసి మీరు ఆలోచించాలి. నేను మంత్రి విక్రమార్కని అడిగినా, నువ్వు ఒక దళిత బిడ్డగా నీకు బాధ్యత ఉంది, దీని మీద స్పందించాలి అని చెప్పి నేను ఎంత గట్టిగా అసెంబ్లీలో ప్రశ్నించి కేసీఆర్ న్యాయం చేసిండు, మీరు ఇలా దళితులకు బీసీలకు అన్యాయం చేస్తుంది అని చెప్పి నేను అసెంబ్లీలో పోరాటం జరిగింది. మీరందరూ కూడా అంబేద్కర్ గారు చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అని అంబేద్కర్ సిద్ధాంతంలో అడుగు జాడల్లో మీరు నడిస్తేనే రేపు రాబోయేటువంటి దళిత యువతి యువకులకు న్యాయం జరుగుతుంది. దానికోసం మీరందరూ కూడా మరి సమీకరించాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మీతో పాటు నడవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మహిళలు చాలా మంది కనబడుతుంది. ఇందాక రాగా ఫోన్లో టీవీలో చూస్తా ఉంది. ఆ భక్తి విక్రమార్క గారు స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తారట. చేసిందే కాదు, మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తుంటారట. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చేసినట్టు, ఇప్పటికే 35,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు. జీవో చూస్తేనేమో అది 5 లక్షలకే ఉన్నది. 5 లక్షలకే వడ్డీ లేని రుణం ఉంది. ఆ వడ్డీ లేని రుణం ఆ 5 లక్షలకు కూడా 5 పైసలకే. కానీ నేను కోటీశ్వరులను చేసిన మంచిర్యాలలో మాట్లాడింది బడ్జెట్ విక్రమార్క. నేను మొన్న అసెంబ్లీలో మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో అడిగిన, భట్టి విక్రమార్క గారు నువ్వు బడ్జెట్ స్పీచ్ లో రాజకీయ ఉపన్యాసాలు చేస్తా ఉన్నావు, బడ్జెట్ లో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్తా ఉన్నావు, అది ఇచ్చినట్టయితే జీవో చూపి, దాని ఉత్తర్వులు చూపి, ఎక్కడ కూడా ఉత్తర్వులు ఇవ్వలేదు. అది కేసీఆర్ ఇచ్చినప్పుడు 5 లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది. నువ్వు మహిళల్ని మోసం చేస్తున్నావు, నువ్వు అసెంబ్లీని మోసం చేస్తున్నావు. అయితే ఆర్డర్ చూపి, లేకపోతే అసెంబ్లీకి ఈ రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను మొన్న అసెంబ్లీలో గట్టిగా అడిగా. నేను అనుకున్నా క్షమాపణ చెప్తారంటే క్షమాపణ చెప్పలే, కాయలు ఇవ్వమంటే కాయలు ఇవ్వలే, ముఖం చాటేసింది. మళ్ళీ మంచిర్యాల ఇప్పుడు సాయంత్రం మళ్ళా 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తానని అబద్ధం ఆడుతా ఉన్నాడు. ఎన్ని రోజులు అబద్ధం ఆడతారు? అక్క చేయలేదు. ఇస్తే నువ్వు 20 లక్షల లోన్ తీసుకుంటే 20 లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నావా? ₹1 వడ్డీ లేని రుణం ఏడాది అర్థమైంది నీ గవర్నమెంట్ వచ్చి ఇచ్చినావా? అసలు నువ్వు ఏమి ఇచ్చినావు? మహిళలకు మహాలక్ష్మి కింద నెలకు 2,500 రూపాయలు ఇస్తాను, ఒక్కరికన్నా ఇచ్చినావా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను, ఒక్కరికన్నా ఇచ్చినావా? తులం బంగారం ఇస్తాను, ఒక్క పెళ్లి కన్నా తులం బంగారం ఇచ్చినావా? పోనీ వడ్డీ లేని రుణం ఇస్తాను, ఒక్కరికన్నా ఇచ్చినావా? అన్ని చూటా మాటలే. ఆయన కేసీఆర్ ఇచ్చినటువంటి బతుకమ్మ సీరియల్ బంద్ పెట్టావు, దవాఖానకు పోతే కేసీఆర్ కిట్టు బంద్ పెట్టావు, ఉన్న పథకాలు బంద్ పెట్టావు తప్ప కొత్తగా ఇచ్చినవి ఏమి లేవు. ఇవాళ రైతులకు రైతు బంధు కూడా రాలేదు. గిరిపల్లిలో చాలా మంచి రైతులు ఉంటారు, ఇక్కడ కష్టం చేసే రైతులు ఉంటారు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు కరోనా వచ్చిన రైతు బంధు ఆపలేదు. ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టింది, ఉద్యోగస్తుల జీతాలు ఆగబట్టింది తప్ప రైతుకు మాత్రం టైం మీద వానకాలం రైతు బంధు ఇచ్చిండు, యాసంగి రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక మొన్న వానకాలం రైతు బంధు ఎగబెట్టిండు, యాసంగి రైతు బంధు 3 ఎకరాలకు 2 ఎకరాలకు ఇచ్చింది, మిగతా ఎగబెట్టిండు. వానకాలం 9,000 కోట్లు ఎగబెట్టిండు, యాసంగిలో 5,000 కోట్లు ఎగబెట్టిండు. 2 కలిపితే 14,000 కోట్లు రైతు బంధు ఎగనామం పెట్టిండు. 14,000 కోట్లు ఎగనామం పెట్టిండు.
నేను రుణం మాఫీ చేసినా, అప్పు మాఫీ చేసినా, లోన్ మాఫీ చేసినా రైతులకు అంటారు. అదే చెప్తాను అది ఏదైతే ఎవరికి కాదు. ఏం పేరు నరసమ్మ లోన్ మాఫీ కాదని చెప్తున్నాను. అయితే వాస్తవానికి అయిందేంటి రైతు బంధు ఎక్కువ 14,000 కోట్లు రుణమాఫీకి ఇచ్చింది. అసలు రుణమాఫీకి ఇవ్వాల్సింది ఎంత? 41,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 41,000 ఇచ్చేది ఉంటే రైతు బంధు ఎక్కువచ్చిన 14,000 ఇచ్చిండు. ఇక రుణమాఫీ అయిపోయిందని డబ్బా కొట్టుకుంటున్నాడు. నేను అసెంబ్లీలో చెప్పినా, అయ్యా బట్టి విక్రమార్క గారు, నీ ఊరు మధ్యలోకి పోదామా, నువ్వు మన సిద్దిపేటకి వస్తావా? ఏ ఊరికి వస్తావో రా, ఇద్దరే పోదా, పోలీసు వాళ్ళు ఉండదు, ఎవరు ఉండదు. పోదాం, శివశక్తి కింద కసిరికాడ కూర్చుందాం, పోయి ఆ ఊళ్ళో రైతులు అడుగుదాం, అందరికీ రుణమాఫీ అయిందంటే నేను ముక్కు నేలకు రాస్తా, కాలేదంటే నువ్వు రాస్తావా బిడ్డ అన్న తలకాయ ఎత్తుకేసి తప్ప సమాధానం చెప్పి అసెంబ్లీలో కూర్చొని ముంగడ 4 పోలీసు జీపులు, ఎంతో 4 జీపులు పెట్టుకొని తిరుగుతుంది కొడుకులు. మరి రాండ్రి ఏ ఊళ్ళకి వస్తాం? రైతు బంధు ఇచ్చినేమో అడుగుదా ఒక ఊళ్ళకి పోయి, రుణమాఫీ చేసినవేమో అడుగుదా ఒక ఊళ్ళకి పోయి, దళిత బంధు ఒక్కరికి ఇచ్చినవేమో అడుగుదా. పిల్లలు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఎస్సీ ఎస్టీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదవడానికి సంవత్సరానికి 25,000 మంది పిల్లల్ని మేము చదివించాం. మీరు వచ్చిన ఏడాది అంతం నుంచి ఒక్క పిల్లలకు కూడా ఎస్సీ ఎస్టీ పిల్లలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ₹1 కూడా ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసినాం. మాటలు కోటలు దాటుతున్నాయి, ఇలా చేతలు మాత్రం గడప దాటుతుంది. బయట అబద్ధాలే మాట్లాడతారు, అసెంబ్లీలో కూడా అబద్ధాలే మాట్లాడతారు. మొన్న అప్పుల మీద అబద్ధాలు మాట్లాడితే బుక్కు పట్టుకపోయి బయట విక్రమార్క పక్క సీట్ల కూర్చొని చూడబోయా నీవు చెప్పింది అబద్ధము అని ఆ శ్రీధర్ బాబు పుస్తకాలు చూపించిన, బట్టి విక్రమార్క కూడా పుస్తకాలు చూపించిన. అరే బయట కూడా అబద్ధాలే, లోపల కూడా అబద్ధాలే చెప్తారని నాకు మైక్ ఇవ్వకపోతే దగ్గర పోయి పక్కపట్ట కూర్చొని కూడా చూపించి వాళ్ళ నోరు మూపించే ప్రయత్నం చేసిన. కానీ వాళ్ళ ప్రజలకు కూడా అర్థమైంది, కాంగ్రెస్ మాయ మాటలు, మోసం, పూత, వాగ్దానాలు ఏందో అర్థమైంది. పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. కేసీఆర్ ఉండగా మంచిగా ఉండే, ఇవాళ అంత ఆగమైపోయిందని ఇవాళ ప్రతి రైతు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. గంట పెద్ద మల్లన్న సాగర్ కట్టి నీళ్లు తెచ్చిపెట్టిండు, వాటి కింద కాలువలవనికి శాతం అవుతారు. వీళ్ళకి 4 కాలువలు కొడితే ఇంకా అన్ని ఊళ్ళలో కూడా నీళ్లు వస్తాయి. ఆ బుట్ట పని కూడా వాళ్ళు చేయలేకపోతున్నటువంటి పరిస్థితి. బట్ ఏది ఏమైనా ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం మా గిరిపల్లిలో ప్రారంభించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత రాత్రి అయినా ఇంత ఓపికగా అందరూ మా బీసీలు ముదిరాజు ఎక్కువ ఊళ్ళే వాళ్ళు కూడా అందరు కనబడుతుంది. ముదిరాజు అంటే ఆయనకి వచ్చింది. కేసీఆర్ ఉండగా ప్రతి ఏడాది శాపపిల్లలు పోతుండే, కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది శాపపిల్లలు కూడా బంద్ అయింది. అన్ని చెరువులు మంచిగా చేసిండు, గుట్టలు మంచిగా చేసిండు. వానకాలం అయిందంటే శాపపిల్లలు తెచ్చుకోవచ్చు. మేము ప్రతాప రోజుకు, యాదవ్ రెడ్డి గారు రోజుకు, నేను రోజుకు పోతుంది. ఇప్పుడు మీరు వచ్చేందుకు ఆ శాపపిల్లలు వేరేదా అది కూడా ఎగబెట్టింది, ఏది కూడా ఎగబెట్టింది. ఇక సన్నబియ్యం మోపు చేసింది ఎన్నియాలి, అన్ని నూకనే 30 పైసలు నూకనే ఉన్నాయాలి. అది ఉడకబెట్టి అంతా ముద్ద అవుతున్నది. సన్నబియ్యం సంగతి కూడా చెప్పాలి. కేసీఆర్ ఉండగా పిల్లలు స్కూల్లోకి పోతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో, హాస్టళ్లలో పేద పిల్లలకు సన్న బియ్యంతో, పాత బియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం 10 ఏళ్ల కిందనే కేసీఆర్ స్టార్ట్ చేసిండు. అప్పుడు కూడా ఇట్లే నూకలు స్టేజ్ చేసిండ్రు. రైస్ మిల్లులో పెంచి అడిగి నూకలు ఇంట్లో తయారు. కెమెరా కొంచెం బ్యాక్
పల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ స్టాచ్యూకి సంబంధించి నా యొక్క కుమారుడు కీర్తిశేషులు గాలెంక వెంకటేష్ గారు మరణించినందున ఆయన పేరున నేను ఈ గిరిపల్లి గ్రామానికి విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. వారు కూడా గ్రామస్తులు యాదగిరి ఇక్కడ ఉన్న యాదగిరి ఇద్దరు కూడా కలిసి గ్రామస్తులందరూ కూడా కలిసి ఇక్కడ ఏదైతే ఫౌండేషన్ ఉందో ఆ ఫౌండేషన్ కూడా వాళ్ళు సొంత ఖర్చు పెట్టుకొని ఈరోజు మంచిగా తీర్చిదిద్ది ఈరోజు ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినటువంటి పెద్దలు కూడా మన హరీష్ రావు గారు రావడం మన గిరిపల్లి గ్రామానికి కూడా అదృష్టం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో ఆశయాలు, ఎన్నో పట్టుదలతోని, ఎన్నో కుల వివక్షతోని, ఎన్నో అవమానాలు పొంది అవమానాలను ఎదిరించి చదువుకొని ఆయన యొక్క మేధావి రాజ్యాంగాన్ని రాసినటువంటి నిర్మాత అయి నలుగురిని ఒప్పిస్తూ ఎవరికి ఇబ్బంది కలగకుండా రాజ్యాంగాన్ని రాసినటువంటి నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు అమల్లో జరుగుతుంది. ఇలా రిజర్వేషన్లు ఉన్నాయంటే మన దేశాన్ని పాలించింది ఎవరంటే బ్రాహ్మణులు. వెనుక దీన్ని చూసుకుంటే బ్రాహ్మణులు పాలించేవారు. మరి బ్రాహ్మణుల నుంచి మనకు పాలించే అధికారం ఎట్లా వచ్చింది? ఇలా గ్రామ పంచాయతీ మెంబర్ నుండి ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ, ఒక జిల్లా పరిషత్ చైర్మన్, ఒక ఎమ్మెల్యే, మినిస్టరు అక్కడి వరకు ఎదిగినామంటే అది ఆ మహాత్ముని దీవెన వల్ల, మహాత్ముని కృషి వల్లనే. ఇలాంటి అంబేద్కర్ విగ్రహాలు ఎన్నో చోట్ల నెలకొల్పాలి. ఈ దళితులు అని వివక్షకు గురవుతున్నారు. దళితులు వివక్ష గురి కాకుండా మంచిగా చదువుకోవాలి, ఉద్యోగ రంగాలలో ఆర్థికంగా ఎదగాలి, ఇతరులకు చేయి చాపకుండా వీరు బతకాలి, అన్ని రంగాల్లో కొట్లాడాలి. ఎందుకంటే మహిళలకు కూడా ఇవాళ రిజర్వేషన్లు వచ్చినాయంటే అంబేద్కర్ గారి మూలంగానే వచ్చినాయి. ఇప్పుడు అగ్రవారి వాళ్ళు కూడా అంటారు మాకు జనరల్ ఉంది కదా, మాకు జనరల్ ఎక్కడి నుంచి వచ్చింది? మహిళకు ఎట్లా వచ్చింది ఉద్యోగం? మహిళకు ఎట్లా వచ్చింది సర్పంచ్, ఎంపీటీసీ ఇలాంటి రాజకీయ అవకాశాలు ఎట్లా వచ్చినాయి? అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే వీళ్ళందరికీ అధికారం వచ్చింది. రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నారు, ఉద్యోగాల్లో రాణిస్తూ ఉన్నారు, ఆర్థికంగా ప్రభుత్వ పరంగా అన్ని శాఖలలో కూడా ఒక రిజర్వేషన్ అనేది దొరికింది. అందువల్ల ఇలాంటి అంబేద్కర్ గారిని మరవద్దు. ఇలాంటి విగ్రహాలు ఎన్నో కూడా చేసుకోవాలి. ఈ దళిత పిల్లలు కూడా ఎదగాలి, మంచిగా చదువుకొని. ఇప్పుడే చెప్పారు పెద్దలు హరీష్ రావు గారు, మంచిగా చదవాలి, చెడు అలవాట్లకు బానిసలు కావద్దు, చదువుకొని ముందుకెళ్ళాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి, అంబేద్కర్ గారి ఆశయాలు నిలబెట్టాలి అనే దాని మీద ముందుకెళ్ళాలని చెప్పి పెద్దలు కూడా చెప్పారు. మేము కూడా చెప్తా ఉన్నాం, అంబేద్కర్ గారి ఆశయాలు నిలబెట్టాలంటే ముందు చదువుతోనే అభివృద్ధి, తెలివితేటలు వస్తాయి, ఉద్యోగం సంపాదిస్తాడు, వ్యాపారం చేస్తాడు, రాజకీయంగా ఎదుగుతాడు. ఇవన్నీ ఎదగాలంటే ఎక్కడి నుంచి? అంబేద్కర్ గారి ఆశయాల నుంచే ఎదగాలి. ఇలా గిరిపల్లి గ్రామంలో ఈ స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేసుకున్నందుకు ఈ గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఇంత రాత్రి అయ్యేంత వరకు కూడా కూర్చొని ఓపికగా ఈ సమావేశానికి హాజరై అందరూ కూడా ఈ సమావేశాన్ని ఫలప్రదం చేసినందుకు కూడా గిరిపల్లి గ్రామస్తులకు కూడా అందరికీ నా కొడుకు వెంకటేష్ తరఫున, నా తరఫున కూడా అందరికీ గిరిపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం విజయవంతంగా జరిగిందని మేము సగర్వంగా
చెప్పదలుచుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే మా ఊరిలో ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు. ఇది మొట్టమొదటిసారి కార్యక్రమం. ఎందుకంటే ఇతని గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజే మా ఊరిలో విగ్రహ ప్రతిష్టాపన జరగాలని మేము మొదటి నుంచి పట్టుబడుతున్నాము. గత 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరగక ఇక్కడ ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి ఇన్ని రోజులు పెండింగ్ అవుతూ ఈ రోజు పూర్తి చేసుకొని ఇంతవరకు వచ్చింది. సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా విగ్రహ ప్రతిష్టాపన విగ్రహాన్ని దాతగా నరసింహన్న మరియు మాకు ఆర్థిక సహాయం అందించినటువంటి ఎంతో మంది మాకు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సో ముఖ్యంగా మనం ఈ రోజు నాడు మనం చెప్పుకుంటున్నాము అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది, మేము జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని చాలా మంది చెప్పగలుగుతారు. అసలు ఏంది, మనలో ఎంతవరకు మార్పు వస్తుంది? బోధించు, సమీకరించు, పోరాడనే నినాదం ఎంతమందికి అది తెలుస్తుంది? అది తెలియకనే ఈ రోజు నాడు ఏదేదో చీప్ గా తీసినట్టు చేసుకుంటారు. కాబట్టి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానము చాలా గొప్పది. ఎందుకంటే అతడు ఒక ప్రపంచ స్థాయిలో గుర్తించదగినటువంటి బహుముఖ మేధావి. కాబట్టి అటువంటి నాయకుని గురించి, అతడు పడినటువంటి కష్టాల గురించి, అతడు రాసినటువంటి రాజ్యాంగం హక్కుల గురించి తెలియక ఈ రోజు యువత అంతా పెడవారి తప్పుతుంది. సో అందుకనే ఈ రోజు నాడు చదువుకోవాలంటే ప్రాథమిక విద్య నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు గవర్నమెంట్ ఎన్నో అవకాశాలు కల్పించింది. అలాంటి అవకాశాలన్నీ కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకొని ఇక ముందైనా వాళ్ళ జీవితం బాగుపరచుకొని ముందుకు వెళ్ళి వాళ్ళు ఎన్నో ఉన్నత స్థాయికి నిలవాలనేది మొట్టమొదటిసారిగా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి విషయాలను తన రాజ్యాంగంలో చెప్పిండు. సో అందుకని ఈనాడైనా ఎవరైనా ఎప్పుడైనా మినిమం పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తి కాదు, ఆస్తి కంటే ముఖ్యంగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే విద్య. ఆ విద్య అనేది సరైన క్రమంలో వాళ్ళకి అందిస్తే యువత అనేది పెడదారి తప్పకుండా ఒక సిస్టమేటిక్ గా ఉంటది. ఈ రోజు నాడు పంతుల చేతుల దెబ్బలు తినకుండా ఉన్న విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఆ చెడు అలవాట్లకు, గంజాయికి పెడదారిన తొక్కి వాళ్ళు పోలీసు చేతుల్లో లాఠీ దెబ్బలు తింటారు. అందుకే ఇలాంటి మహనీయుల చరిత్ర చదువుకొని గుడ్డి దీపంలో కూడా చదువుకొని ఆయన ఒక ప్రపంచ స్థాయికి ఎదిగినటువంటి ఒక గొప్ప మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అతని యొక్క ఆశయాలను కానీ అతని యొక్క స్థితి కానీ నిరంతరంగా తెలుసుకుంటూ మనకు రాబోయే తరాన్ని గురించి అతని గురించి చెప్పితే మన విద్యార్థులు కానీ యువత కానీ తెలుసుకుంటే ఆ యువతలో కొద్ది మార్పు అనేది వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా ఇప్పటికైనా ఆస్తి కాదు, ముఖ్యంగా చదువు. ఆ చదువు ఒక్కటి ఉంటేనే మనము బాగుపడతాము. కాబట్టి అంబేద్కర్ గారు కటిక పేదరికంలో కూడా జన్మించి ఆయన ఆ ఉన్నత స్థాయి విద్య చదువుకొని ఒక ప్రపంచ స్థాయి ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి అటువంటి మహనీయులకు నిజంగా చేతులెత్తి మొక్కాల్సిన పరిస్థితి నేడు ఉన్నది. కాబట్టి ఇటువంటి అవకాశం మీకు అందరికి ఇచ్చిన మీ అందరికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేసిన మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. వెంకటేష్ గలంక నరసింహులు గారి యొక్క కుమారుడు వెంకటేష్ యొక్క జ్ఞాపకార్థంగా ఈ విగ్రహం అనేది డొనేట్ చేయడం జరిగింది. నిజంగా ఆయన ఆత్మ కూడా శాంతి కలగాలని కోరుకుంటూ, అన్న కూడా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసి ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై